పెట్రోల్ డీజిల్ ధరల వరుస పెరుగుదలపై వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి జీవన భారం పెరిగిన సమయంలో 10 రోజుల్లో 4సారి ఇంధన ధరలు పెరగడం మరింత ఇబ్బందిగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు క్రూడ్ ఆయిల్ కూడా ధరలు పెరిగినప్పుడు ఇంధన ధరలు పెరగడం సహజమని, పెట్రోల్ వాహనాల బదులు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించడం మేలని సీనియర్ సిటిజన్లు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ రాము అందిస్తారు. పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. గడిచిన 10 రోజుల్లో వరుసగా 4సారి కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో ఒకవైపు వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా పెట్రోల్ పై ₹2.84, డీజిల్ పై ₹2.86 పెరగడంతో ఒక్కసారిగా కూడా ఈ పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటూ వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు గతంలోనే ప్రధానమంత్రి మోడీ ఒకవైపు ఇంధన వినియోగాన్ని తగ్గించాలి, ఒకవైపు వీలైనంత వరకు కూడా ప్రజా రవాణా వ్యవస్థని వాడుకోవాలంటూ ఒక సంకేతం అయితే ఇచ్చారు. అంటే దానికి ముఖ్యంగా ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందంటూ ఒకవైపు ఇండికేషన్ ఇచ్చారు. దాంతోపాటు ఒకవైపు ఇరాన్ అమెరికా యుద్ధం నేపథ్యంలో ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయంటూ కూడా సామాన్యులు కూడా చెప్తున్న పరిస్థితి. గతంలో ఇదే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి, దాంతోపాటు పెట్రోల్ డీజిల్ సంక్షోభం వస్తుంది అని ఒక ఊహాగాన నేపథ్యంలో గతంలో అనేక సార్లు కూడా ఈ పెట్రోల్ బంకులకు వాహనదారులు అయితే పెద్ద ఎత్తున క్యూ కట్టారు. మరొక వైపు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో వాహనదారులకు కూడా కొంత ఇబ్బంది ఎదురవుతుందన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తుంది. ప్రస్తుతం మనం హన్మకొండలోని ఒక ప్రధాన పెట్రోల్ బంక్ దగ్గర అసలు కొంతమంది వాహనదారులను వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. భయ్యా చెప్పండి, ఈ 10 రోజుల్లో వరుసగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. వాళ్ళ పొద్దున్న నుంచి కూడా డీజిల్ పై ₹2.86, పెట్రోల్ పై ₹2.84 పెరిగాయి. ఎలా చూస్తారు ఈ విషయాన్ని? రోజు ఒక 400-500 డీజిల్ కాలుతుంది మాకు. అప్పుడు కొంచెం డీజిల్ ఎక్కువ వచ్చేది, సరిపోయేది. ఇప్పుడు 500 పెట్టినా కూడా కొంచెం తక్కువ వస్తుంది. అట్లా ఆర్థిక వ్యవస్థ మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా. దానివల్ల కొంచెం ప్రభుత్వం చర్య తీసుకోవాలి, తగ్గాలి, ఇంకా పెరగకుండా ఉండాలి, సామాన్యుడికి మంచి జరగాలని చెప్పేసి అనుకుంటున్నాను. రెగ్యులర్ గా మీకు ఎంత పెట్రోల్ కొట్టిస్తారంటే మీ ఆటోలకు సంబంధించి? ఒక 400-500 కొట్టిస్తారు. 400-500 మీకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించవచ్చు, ఎన్ని లీటర్ల డీజిల్ వస్తుంది? 400 పెట్టి మేము లాంగ్ ఒక 30 కిలోమీటర్స్ వచ్చాం. ఇక్కడ ఒక ₹1000 చేసుకుని వెళ్ళిపోతాం. ఇప్పుడు 400 కొట్టించే ఇక్కడ ₹500 కొట్టాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ పెరిగిన ధరల నేపథ్యంలో మీరు ఈ పెరిగిన ధరలను ఏ విధంగా చూస్తారు? ప్రభుత్వానికి మీరేం చెప్తారు? పెరగకుండా ఉండాలి, సామాన్యుడికి అందుబాటులో ఒక కొట్టించుకునే తక్కువ ఉండాలి, అందరికీ తక్కువ ధరలో దొరికితే బాగుంటుంది కదా, మా సొంతలు బతుకుతారు కదా మంచిగా తక్కువ ధరలో అని అనుకుంటున్నాం. తగ్గాలి అని చెప్పి చూస్తున్నాం. పెరగదు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో ఒకవైపు ఆటో కార్మికులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ గా మా వాహనాల్లో ₹400-500 డీజిల్ కొట్టిస్తే సరిపోయేది, కానీ ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం మూలంగా ఇంకొక ₹100 అదనంగా కొట్టించాల్సి వస్తుందంటూ కూడా ఒకవైపు వాహనదారులతో పాటు ఆటో వాళ్ళలు కూడా చెప్తున్నారు. సార్ నమస్తే అండి. ఒకవైపు పెట్రోల్ డీజిల్ ధరలు మరొకసారి కూడా పెరిగాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా పెరిగాయండి. ఈ గడిచిన 10 రోజుల్లో 4 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయండి. ఏ విధంగా చూస్తారు ఈ విషయాన్ని? పెరగటం అయితే కష్టమే ఉన్నది, కాకపోతే ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ పెరుగుతున్నది కాబట్టి పెంపు అనేది తప్పదు. పెరగకపోతే ఏమవుతుందంటే ఆయిల్ కార్పొరేషన్లకు లాస్ వస్తుంది. ఇట్ ఈస్ బర్డెన్ టు జనరల్ పబ్లిక్. అంటే ఇప్పుడు చిన్న సామాన్య వాహనదారులతో పాటు ఆటో కార్మికులు కూడా ఈ పెరిగిన రేట్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని తగ్గించాలంటూ చెప్తున్నారు. డీజిల్ పెరిగితే న్యాచురల్ గా అన్ని పెరుగుతాయి. వాళ్ళు కూడా ఇప్పుడు ₹15 తీసుకునేటోళ్ళు ₹20 తీసుకుంటారు. కాకపోతే దీనికి ఆల్టర్నేటివ్ ఒకటే, ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్ట్ చేసుకోవాలి అంతే. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడాన్ని రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒకవైపు దీనికి ఆల్టర్నేటివ్ చూసుకోవాలి, ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడడం వల్ల కొంత మనకు ఉపశమనం పొందొచ్చు అంటూ కొంతమంది సీనియర్ సిటిజన్స్ కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఒకవైపు ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించాలి, కొన్ని రోజుల పాటు ప్రయాణాలు తగ్గించుకుంటే మంచిది, ప్రజా రవాణాకు ఉపయోగించుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో అసలు ఈ పెట్రోల్ డీజిల్ ధరలపై ఇంకా మరికొంతమంది ఏ విధంగా స్పందిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భయ్యా, గడిచిన ఈ 10 రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. మీ సైడ్ నుంచి మీరు ఏ విధంగా స్పందిస్తారు దీనిపై? అంటే ప్రస్తుతము ఉన్న మధ్యతరగతి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది. లీటర్కి ₹1 పెరిగినా కూడా అది పెద్ద మొత్తంలో నెలవారీగా గడిపే పని చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది మాత్రం మధ్యతరగతి వాళ్ళకి భారంగానే అనిపిస్తుంది. మరొక వైపు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినా కూడా ఒకవైపు క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగినాయి కాబట్టి పెట్రోల్ రేట్లు పెరిగినాయి. దానికి ఆల్టర్నేట్ గా ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడచ్చు కదా అని కొంతమంది సలహా ఇస్తున్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే అంత స్టాండర్డ్ వెహికల్స్ ఉన్నా కూడా మీకు అంత స్టాండర్డ్ గా రావట్లేదు.
అంటే కొంతమంది ఇచ్చినా కూడా అంత ఇది బ్రాండెడ్ అంటున్నారు, కానీ ఆ ఈవీలో ఒక ఐఎస్ఐ మార్క్ అయినా ఒక మంచి బైకులు మార్కెట్లో రావట్లేదు. దాని మీద కూడా ఏమైనా సబ్సిడీ ఇచ్చి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి కొంచెం రాయితీ ఇస్తే ఎక్కువ తీసుకోవడానికి. ఇదే సమయంలో సోషల్ మీడియాలో కూడా ఒక ట్రోల్ అయితే నడుస్తుంది. పెట్రోల్ పై ₹2 ₹3 పెరిగితే ఇంత ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు లిక్కర్ పై రేట్లు పెరిగినాయి, సిగరెట్స్ పై పెరిగినాయి, చాలా వరకు రేట్లు పెరిగినా కూడా కేవలం పెట్రోల్ డీజిల్ ధరలనే ఎందుకు ఈ విధంగా భూతందాలు పెట్టి చూస్తున్నారంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారండి. దాన్ని ఏ విధంగా అర్థం చేస్తారు? పెట్రోల్ అయితే అందరికీ సామాన్య ప్రజానికానికి కూడా మనకి అందుబాటులో ఉండాల్సిన వనరు అది. ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఎసెన్షియల్ ఉన్నారో సెకండరీ నీరు కింద వాళ్ళు సిగరెట్లు అయినా లిక్కర్ కింద అయినా పెంచుకోవడానికి అందరికీ అవసరం ఉండేది కాదు కదా. పెట్రోల్ అయితే అందరికీ అవసరం ఉండేది కాబట్టి దాని మీద కొంచెం సామాన్య ప్రజానికానికి అయితే కొంచెం భారంగానే అనిపిస్తుంది. మొత్తానికి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం మాత్రం సామాన్యులపై భారంగా మారిందంటూ వాహనదారులు చెప్తున్నారు. మరికొంతమంది వాహనదారులు అయితే ఇంధన రేట్లు పెరిగినాయి, క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగినప్పుడు ఇలాంటివి తప్పదు. ఒకవైపు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పుడు ఒకవైపు వాహనదారులతో పాటు ఆటో వాళ్ళలు కానీ టాక్సీ డ్రైవర్లు కానీ దానికి అనుగుణంగా వాళ్ళు రేట్లు పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. దాంతోపాటు ఎలక్ట్రిక్ ఈవీ వెహికల్స్ వాడడం వల్ల ఈ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల నుంచి కాపాడుకోవచ్చు. దాంతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే పిలుపునిచ్చారో కొన్ని రోజుల పాటు ఈ ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది, ఇంధనాన్ని పొదుపుగా వాడన్నట్టు ప్రధానమంత్రి సూచన చేసిన దాని కూడా కొంత విభిన్నంగా స్పందిస్తున్నారు. మొత్తానికైతే ఈ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై మాత్రం సామాన్యుల ఒక పిడుగు పడిందని చెప్పొచ్చు. సామాన్యులు అయితే ఈ పెట్రోల్ డీజిల్ రేట్ల పెరుగుదలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గేలా చూడాలి. ఎందుకంటే ఒకవైపు నిత్యం ప్రయాణించే ఒకవైపు ఆటో వాళ్ళతో పాటు టాక్సీ డ్రైవర్లు వీళ్ళంతా ట్రావెల్స్ ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళపైన పెను భారంగా మారే అవకాశం ఉంది. దాంతోపాటు సామాన్యులు కూడా ఈ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలను చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు. వీటిని తగ్గించాల్సిందే, మాకు ఇది భారంగా మారిందంటూ సామాన్యులు చెప్తున్నారు. మరికొంతమంది మాత్రం దీనిపై విభిన్నంగా స్పందిస్తున్నారు. దీనికి ఆల్టర్నేటివ్ దారులు కూడా వెతుక్కోవాలంటూ కూడా సీనియర్ సిటిజన్ వాళ్ళంటూ కూడా ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు. ఇదైతే మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈ పెట్రోల్ డీజిల్ ధరలపై ప్రజలు ఈ విధంగా స్పందిస్తున్నారు. కెమెరా పర్సన్ హరికృష్ణతో రాము, 6 టీవీ, వరంగల్. భారత్.